దేవుడి పని మీద సాగుకు వచ్చాడు. 2 రోజులు 3 రోజులు మీటింగ్ పెట్టి 2 రోజులు ఫస్ట్ మీటింగ్లో మీరందరూ కూడా నీళ్ళు తెచ్చుకోండి, మీ నీళ్లు ద్రాక్షారసంగా మారిపోతాయి, 3వ రోజులు అద్భుత కార్యం జరుగుతుందంటే అందరూ కలిసి ఏం చేశారంట, 2 రోజులు మీటింగ్ వచ్చి 3వ రోజు అందరు సీసాల్లో నీళ్ళు తెచ్చారు. నీళ్ళు తెచ్చి అందరూ ఎదురు చూస్తున్నారు, ఏమని? ద్రాక్షారసంగా మారుతారు. అందరూ ప్రార్థన చేసుకున్నారన్న. ప్రార్థన చేసుకోమంటే మారలేదు. మారపోయే వాటికి మీకు విశ్వాసం లేదు, అందుకనే మారలేదు. మీకేం లేదు విశ్వాసం ఉంటే కొండ వెళ్ళి నడు సముద్రంలో పడద్దంటే పడుతుంది, కాబట్టి పడలేదు కాబట్టి నీకు విశ్వాసం లేదు, నాకు అంటే మరి నీకు విశ్వాసం ఉంది అంటారు కాబట్టి ఆయన కూడా కలుపుతూనే ఉంటాడు, నీకు విశ్వాసం లేదు నాకు విశ్వాసం. కాబట్టి ఈ రకంగా మరి ప్రజలను మోసగించే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి అవన్నీ కాదు, కానీ మనం దేవుడు చెప్పిన రక్షణ పొందుకున్నట్లయితే మనకు మంచిది. లాజరు మరి ఎంతో అనారోగ్య పరిస్థితిలో ఉన్నాడు, కురుపులతో నిండిన వాడిగా ఉన్నాడు, మరి తనంతో బాధలో ఉన్నాడు, తినటానికి లేనివాడిగా ఉన్నాడు, ఇల్లు లేనివాడిగా ఉన్నాడు, ఆరోగ్యం లేనివాడిగా ఉన్నాడు, ఆదరించేవాడు లేనివాడిగా ఉన్నాడు. అయినా సరే ప్రభువుని నమ్ముకున్నాడు కాబట్టి ఆయన ఎక్కడికి వెళ్ళాడండి? దేవదూతలు వచ్చి ఆయన పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళని. ధనవంతుడు అన్నీ ఉన్నాయి, కానీ దేవుడు నన్ను ఎంతో ఆశీర్వదించాడు అనుకున్నాడు. కానీ క్షేమముగా ఉన్నాను, ఆరోగ్యముగా ఉన్నాను, దేవుడు మంచి ఆయుష్ని ఇచ్చాడు, ధనం ఇచ్చాడు, ప్రతిరోజు కూడా సుఖంగా నేను బ్రతుకుతున్నాను, కాబట్టి నాకేది కుదువా లేదు, కాబట్టి నేను తప్పకుండా పరలోక రాజ్యానికి వెళ్తాను అనుకున్నాడు. కానీ పరిస్థితి తారుమారు అయిపోయి ఎక్కడికి వెళ్ళండి? ఆయన నరకానికి వెళ్ళాడు. కాబట్టి ఆరోగ్యం అన్నా అన్ని బాగా ఉన్నా మనం రక్షణ పొందకపోతే మాత్రము మనం దేవుని రాజ్యానికి మనం వెళ్ళలేము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు మనంతో ప్రేమించి మనందరూ కూడా రక్షణ పొందాలని ఆయన చక్కని మాటలు మనకు అందించారు, రక్షణ మార్గాన్ని ఇచ్చాడు. కాబట్టి ఇంకా రక్షణ పొందని మీరు మరి సంవత్సరం అయిపోవస్తా ఉంది, సంవత్సరం చివరిలోకి వచ్చాం. 10వ మాసం 11, 12 ఎట్టినారా? నిద్రపోతున్నారా? ఎట్టినారా? మరి ఎవరికి చెప్పరే? మరి సరే ముగిచేద్దామా? నిద్ర వస్తుంది అనుకుంటా, చల్లగా ఉందా. కాబట్టి 10వ మాసానికి వచ్చాక ఎన్ని మాసాలు ఉన్నాయి? ఈ 2 మాసాలన్నా మారు మనసు పొందాలి, 2 మాసాలన్నా మారు మనసు పొందాలి. సంవత్సరం ఆకుల్లోకి వచ్చాం, మరి దేవుడు మనకి ఎంతో ఆయుష్ ఇస్తున్నాడు. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితులు, కానీ మనం రక్షణ పొందుంటే మనకు మంచిది. మన పాపములు ఒప్పుకొని మారు మనసు బాప్తిస్మం పొంది ఉన్నట్లయితే మనం ఎప్పుడు చనిపోయినా మన నిరీక్షణ ఏంటి? మనం దేవుని రాజ్యానికి వెళ్తాం. యేసు ప్రభు ఎన్నో సంవత్సరాలు బతికాడు? 100 సంవత్సరాల 120 సంవత్సరాల? ఆయన చిన్న వయస్సులో 33.5 సంవత్సరాల వయస్సులో మనందరి కొరకు యవ్వన కాలములు ఆయన ప్రాణము పెట్టాడు, తిరిగి లేచి పరలోక రాజ్యానికి వెళ్ళాడు. ఈ లోకంలో ఎంతకాలం జీవించామన్నది